నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. రాజకీయ నాయకులు కొన్నిసార్లు మాటలు ఇస్తారు, కానీ అది నెరవేర్చుకునే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే జరుగుతున్న అంశాలు గతంలో కూడా చాలా చూసాం. సరే, అన్ని హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నానంటే, కొణిదెల నాగబాబు గారికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, వంగవీటి రాధాకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, లేకపోతే లోకేష్ గారు ఇచ్చిన హామీ, పిఠాపురం వర్మకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి ఇచ్చిన హామీ. సో ఈ మూడు కూడా నెరవేరలేదు. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇదిగో మా వాళ్ళ లెటర్ కూడా ప్లే చేస్తున్నారు. ఎప్పుడంటే ఇది తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈయనకి నాగబాబు గారికి ఇచ్చింది లెటర్. ఇదేంటి, ఎవరిచ్చారు? రాజ్యసభ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ బేద మస్తాన్ రావు గారు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ శ్రీ ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటించినప్పుడే జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయినది. నారా చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో సంతకం పెట్టింది ఇది పార్టీ ఆఫీస్ నుంచి. ఇంకా నాగబాబు గారు మంత్రి అయిపోతారు అని అనుకున్నారు, అవ్వలేదు. అంటే సరే, ఈక్వేషన్స్ కొన్ని మారుతుంటాయి. ఎందుకు ఈ అంశం ఇలాగ ఆగింది అంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో వాటిలో మాట్లాడుతున్నప్పుడు, మీడియాతో సమావేశం అయినప్పుడు, మీరు ఏదో కుటుంబాలను చూసుకోము, కులాలు చూడను అంటారు కదా, మరి మీ అన్నయ్యకి మంత్రి పదం మీరు ఎలా ఇప్పించుకుంటున్నారు, ఆయనకి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు అని చెప్పి కొంతమంది ప్రశ్నించడం, దాన్ని నెగిటివ్గా ట్రోల్ చేయడం. దీంతో ఆయన ఆలోచనలో పడ్డట్టున్నారు. నేనే ఎలా చేస్తే అది పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి నాగబాబు గారితో ఆయన మాట్లాడినట్లుగా అనుకుంటున్నది. మరి ఈ అంశంలో ఎలా విగతేత వస్తున్నది, ఏం చేయమంటావు అంటే, నాకేం అవసరం లేదన్నాడట ఆయన. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు ముఖ్యం, పార్టీ ముఖ్యం, నాకు మంత్రి పదవి కావాలని, ఇంకో పదవి కావాలని నేనేం ఆశించలేదని నాగబాబు గారు గౌరవంగా ఓ పెద్దన్న పాత్ర పోషించారు, పెద్ద తరహాగానే ఉన్నారట. కానీ సోషల్ మీడియాలో వేరే రకంగా వైరల్ అయిన పరిస్థితి. ఇప్పుడు పిఠాపురం వర్మ విషయానికి వద్దాం. పిఠాపురం వర్మది కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, నువ్వు ఖచ్చితంగా వస్తావు, నీకు చట్టసభలకు పంపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సముచిత స్థానం ఇస్తాము, చేస్తాం అంటే ఎమ్మెల్సీ గ్యారంటీ అనుకున్నారు ఫస్ట్ లిస్ట్లో. కానీ ఆయనకి కూడా అవ్వలేదు. ఇప్పుడు ఏంటి, పిఠాపురంలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. తర్వాత వంగవీటి రాధా కూడా హామీలు ఇచ్చినట్టు ఎన్నికలకు ముందు, నీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం, కానీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నీకు సముచితమైన స్థానం ఇస్తాము. వంగవీటి రాధా రాజ్యసభని కొన్ని ప్రచారాలు జరిగినాయి, నాగబాబు గారు రాజ్యసభని కొన్ని ప్రచారాలు జరిగినాయి. వరంకేమో ఎమ్మెల్సీగా తీసుకుంటారు, తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారు, లేకపోతే పెద్ద పదవి ఇస్తారని జరిగినాయి. ఏమీ కూడా జరగలేదు. అంటే ఇవ్వకూడదు అని కాదు, ఇక్కడ ఈక్వేషన్స్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులే జరుగుతాయి. సో ఎవరో కూడా దీనికి ఆవేశం పడిపోయో లేకపోతే అసంతృప్తిలో ఉండాల్సిన అవసరం లేదు అన్న మెసేజ్ మాట ఇది. నాగబాబు గారికి మంత్రి అని స్వహస్తాలతో ఇచ్చారా? ఇవ్వలేకపోయారు. అలాగే వర్మగా హామీ ఇచ్చారా? ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఏది ఇస్తే ఏమవుతుందో, ఇటు నుంచి ఎలా వస్తుందో మిగతా వాళ్ళందరికీ అసంతృప్తి. ఇప్పుడు ఎవరికి ఏది ఇవ్వలేదనుకోండి, ఇంక గొడవ లేదు. ఇప్పుడు మనం ఎవరినన్నా ఓ 10 మందిని ఇంటికి పిలిచాం ఫర్ ఎగ్జాంపుల్, పిలిచినప్పుడు 10 మందికి సముచితంగా వాళ్ళని గౌరవిస్తే ఏ గోళ ఉండదు. లేదు, అందులో ఓ 4-5 మనకు నచ్చాం కదా అని చెప్పి వాళ్ళకేమో పంచపక్ష పరమాన్నాలు పెట్టి మిగతా అన్నీ తీసుకెళ్ళి అక్కడెక్కడ మూలన చాప మీద కూర్చోబెట్టి ఒక ఆకు వేసి అందులో 4 వడ్లను వడ్డించామనుకోండి, వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. అదేంటి, మేమేం తక్కువ తిన్నాం, వాళ్ళు ఏమో ఎక్కువ తిన్నారు, మాకంటే వాళ్ళు గొప్పగా వేసినప్పుడు నువ్వు ఎందుకయ్యా మమ్మల్ని పిలిచావు అంటారు, అనుకుంటారు. మొహమాట పడినా ఇంకా ముఖం చూడ, తర్వాత నుంచి వాళ్ళు పిలిచినా వెళ్ళరు. సో రాజకీయాల్లో కూడా ఇదే పరిస్థితి. హామీ ఇచ్చిన తర్వాత అందరికీ సమన్యాయం చేయాలి. కొందరికే న్యాయం చేస్తే మిగతా వాళ్ళు హర్ట్ అయిపోతారు. ఇప్పుడు అదే జరుగుతున్న పరిస్థితి. సరే, వీళ్ళు ముగ్గురు మీద చాలా హోప్స్ ఉన్నాయి. రాధా అవనియండి, లేకపోతే వర్మ అవనియండి, నాగబాబు గారు కానీ ఏదో అవుతారన్నారు. అది అయితే నెరవేరలేదు, అదైతే అవ్వలేదు. సో దీనికి సామాజిక ఈక్వేషన్స్ ఉన్నాయి, నియోజకవర్గ ఈక్వేషన్స్ ఉన్నాయి, చాలా 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 అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయన్నది.
సరే, ఇప్పుడు ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను అంటే దీనికి ఒక కీలకమైన అంశం ఉన్నది. నాగబాబు గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇప్పుడు ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఏంటది? జబర్దస్త్కి మళ్ళీ నాగబాబు గారు రీఎంట్రీ ఇవ్వబోతున్నారండి. ఇది బ్రేకింగ్ న్యూస్. మరి ఆయనతో అయితే ఇప్పుడు అక్కడ చూపిస్తున్నట్లుగా రోజా గారు అయితే ఉండరు. రోజా గారు అయితే ప్రస్తుతం ఆవిడ లేరు. ఇది కాకుండా వేరే వాళ్ళు ఉంటారు. ఎవరు? ఇంద్రజా గారు అనుకుంటాను. ఇంద్రజా గారు జబర్దస్త్ దాంట్లో ఉంటారు. సో జబర్దస్త్లో ఈయన లెటర్ మా వాళ్ళు ప్లే చేస్తారు. ఆ లెటర్ కూడా చూపిస్తారు. ఇది నాగబాబు గారు స్వహస్తాలతో లెటర్ కాదు, ట్వీట్ చేశారు. ఏంటి ఆ ట్వీట్ సారాంశం? జబర్దస్త్లో కామెడీ ఏమాత్రం తగ్గలేదు. సీనియర్స్ మరింత బలంగా నిలిచారు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది వాళ్ళతో కలిసి ప్రయాణించే మనుషులు. జడ్జిగా రీఎంట్రీ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంద్రజ గారు సహచర జడ్జి, అలాగే రేష్మి గౌతమ్తో పాటుగా నా బాయ్స్తో మళ్ళీ కలిసి పనిచేయడం చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత నాగబాబు గారు ఈ మాత్రం ఒక జోష్ వచ్చి మళ్ళీ అందరిలోని నాగబాబు గారి పేరు మారుపోవడానికి సెకండ్ ఇన్నింగ్స్లో జబర్దస్త్ చాలా కీలకంగా మారిందండి. జబర్దస్త్ నాగబాబు గారిని మళ్ళీ నిలబెట్టింది. మరి అలాంటి నాగబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్కి వెళ్తున్నారు. అంటే మరి జబర్దస్త్ ఇందులోని ఆయన మునిగి తేలితే పార్టీకి ఇప్పుడు ఏంటంటే ఆయన అవసరం చాలా ఎక్కువ ఉంది అని. కళ్యాణ్ గారు అన్నీ చూసుకుంటే పరిస్థితి ఉండదు కదా, ఈయన చాలా కీలకంగా మారిపోతున్నారని. సరే, ఈయనకి జోడి రోజా గారు అయితే బాగుండు. రోజా గారు కూడా మళ్ళీ టీవీ షోట్లకి వాటికి వస్తానంటున్నారు. మరి ఆవిడ వస్తారో రారో మరి తెలియదు, కానీ ఆవిడ కూడా వస్తే మరింత రసవత్తరంగా ఉంటుంది. కానీ రోజా గారికి వీళ్ళకి నిప్పు ఉప్పులా ఉన్నది కాబట్టి రాకపోవచ్చు వాళ్ళు. సరే, ఈయనైతే మాత్రం ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారట. ఇంక మంత్రి పదవి నాగబాబు గారికి లేనట్లే, క్లియర్గా అర్థమైపోతుంది ఫిక్స్డ్. ఇంకా ఉండేలా ఉంటే ఈయన ఎందుకు జబర్దస్త్లు ఇవన్నీ ఇప్పుడు చేయరు కదా, ఇలాంటి కామెడీ షోలు అవి చేయరు కదా. సినిమాలు అంటే కళ్యాణ్ గారు చేయడం అది వేరే విషయం. వీళ్ళైతే ఈ షోలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇంకా మంత్రి పదవి నాగబాబు గారికి క్లియర్నట్టే. మరి వీళ్ళకి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి? వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలు చేశాను. అదేంటంటే వీళ్ళ వరకు బాగానే ఉంటుందండి. ఒకరికి సముదాయించడం, ఒకరికి చెప్పడం బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఆ క్యాడర్లో ఎవరో లీడర్ ఉన్నారు, ఆ లీడర్ని పిలిచి ఇలా కాదయ్యా అలాగా, నువ్వు అలా చేయకు, ఇలా చెయ్యని ఒక్క మనిషితో చెప్పేస్తే ఆ నిమిషంతో అయిపోద్ది. ఇక్కడ ఒక్క మనిషి కాదు, వీళ్ళ కింద చాలామంది మనుషులు ఉంటారు, చాలామంది క్యాడర్ ఉంటారు, వందల వేలల్లో ఉంటారు. వాళ్ళందరినీ సముదాయించాలి. ఎవరు సముదాయిస్తారు? నాకు ఇలా బాస్ చెప్పారా అంటే కొంతమంది పట్టించుకోరు, కొంతమంది ఇబ్బంది పెడతారు. మీరు ఇలాగా ఉంటుంది, మీరు ఇలాగా ఉంటే రెచ్చగొడతారు కూడా. రెచ్చగొట్టినప్పుడు ఏముంటుంది? అందరూ మనుషులే కదా, అందరికీ కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో కొద్దిగా ఒక్కొక్కసారి బరస్ట్ అవుతుంటారు ఏ నాయకులైనా సరే. అదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. అసహనం, అసమ్మతి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, అవమానాలు, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటుంటారు. బయటికి రావడానికి ఫ్రీగా రాలేరు. ఏమయ్యా నీకు ఏదో అన్నారు కదా ఏమైంది అంటారు. నాగబాబు గారు కూడా మంత్రి అయిపోతారని చాలామంది ఆయన కంగ్రాట్స్ చెప్పుంటారు. ఎన్నో శుభాకాంక్షలు వచ్చి ఉంటాయి వేలల్లోని. వాళ్ళందరికీ నిరాశే కదా, వాళ్ళ అభిమానులందరికీ ఇదిగో మంత్రి అవుతాం అనుకున్నాను, మా నాగబాబు అవ్వలేదు అని చెప్పి వాళ్ళు అంటారు. వీళ్ళకి కొద్దిగా చిన్నపుచ్చుకున్నట్టుగానే ఉంటుంది. అరే ఏంటి ఇది, మంత్రి అనుకున్నారు కదా, మంత్రి అవుదాం అనుకున్నాం కదా, మంత్రి ఛాన్స్ వచ్చిందన్నారు కదా, వచ్చినట్టు వచ్చిపోయింది. ఏదన్నా మనకి రాదు అనుకుంటే అది వేరే విషయం. మన దగ్గర దాకా వచ్చింది చేయి జారిపోయింది అనుకోండి, మన చేతిలో పట్టుకున్న ఏదో ఇష్టంగా తినాలనుకుంటున్నాం, బాగా ఆకలేస్తున్నది, లేకపోతే వేరేది ఏదైనా మనకి ఇష్టమైన వస్తువు మన చేతుల్లో వచ్చింది. సో ఈ డిస్టెన్స్కి వచ్చిన వరకు ఇలా 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 అందించాల్సింది ఇలా ఇచ్చినప్పుడు అది తక్కువ పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనసు సూరుమంటది, చాలా బాధగా ఉంటుంది. ఏంట్రా చేద్దాకా వచ్చి ఇలా జరిగింది ఏంటి, ఎందుకు మనకు అది దక్కలేదు అని. సో ఆశ అక్కడి వరకు వచ్చింది కాబట్టి, ఆ ఆశ నెలకొంది కాబట్టి, ఆశ లేదనుకుంటే అసలు ఏమీ లేదు. సో అదే పరిస్థితి ఈయనకి అయ్యింది, నాగబాబు గారికి. ఈయన మళ్ళీ జబర్దస్త్ అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? జబర్దస్త్ అంటే ఇంకా వాళ్ళు స్టైల్లో వాళ్ళు ఫుల్గా సెటిల్. వాళ్ళు ఏదైనా ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళు మాత్రం ఊరుకోరు కదా, ఇదంతా సహజం. కాబట్టి మళ్ళీ నాగబాబు గారు జబర్దస్త్ షోలో ఖచ్చితంగా అలరిస్తారు,
యాక్టివ్గా ఉంటారు, హెల్తీగా కూడా ఉంటుంది. ఎంత ఎక్కువగా నవ్వితే అంత హెల్తీగా ఉంటారట. అక్కడంతా కూడా నవ్వులే పండుతాయి కాబట్టి ఆ నవ్వుల్లో సరదాలు అన్ని జోకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్తీగా కూడా బాగుంటారు. కానీ మిగతా వాటిల్లో ఈయన మళ్ళీ ఆ జబర్దస్త్కి వెళ్ళడం, సినిమాలు చేయడం అది వేరే విషయం. జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళి నాగబాబు గారు అక్కడ షోలు చేస్తే రాజకీయ పరంగా మరి ఆయన మీద ఎలాంటి అటాక్స్ ఉంటాయో, మరి ఎలాంటి ట్రోల్స్ వస్తాయో, మరి దానికి ఆయన ఏమో రిప్లై ఇస్తారో, మరి మిగతా ఆశావహులు ఉన్న వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటో మరి కూటమికే తెలియాలి. అది కళ్యాణ్ గారు ఏమైనా కొద్దిగా ఆరోగ్యం కుదిరిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హుషారుగా మరి అప్పుడు ఏమన్నా వీళ్ళిద్దరూ కూర్చుని ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా డిసైడ్ చేస్తారేమో చూడాలి. ఏదైనప్పటికీ కూడా నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ ఇది వైరల్ అవుతున్న న్యూస్.